జీతం రాగానే మొదలు కిరాయి పైసలు పక్కకు పెట్టినాకనే కడమ ఖర్చులు చూసుకుంటారు చాలా మంది. ఒక్కరోజు ఆలస్యమైన ఆగరు కొందరైతే. ఇక ఏడాదికోపారి కిరాయిలు పెంచుతూనే ఉంటారు. మళ్ళా నీళ్లు ఎక్కువ తక్కువ వాడొద్దు. రాత్రి 10 కాగానే లైట్లు బంద్ పెట్టాలి. చుట్టాలు ఎక్కువ మంది ఇంటికి రావద్దు. ఇట్లా 1.25 కండిషన్లు పెడతారు. గంట పైకం గట్టి కూడా బుగులు పడుకుంటూనే ఉండాలి. అదే చిన్నదో పెద్దదో సొంతిల్లుంటే ఎంత ఆనందం ఉంటది. రైట్, కట్టిన 8 ఏళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పాలు వంగిచ్చే భాగ్యం వచ్చిందబ్బా. హన్మకొండ జిల్లా అంబేద్కర్ నగర్ లా 592 డబుల్ బెడ్రూమ్లు ఓపెనింగ్ చేసి లిస్టుల పేరొచ్చిన వాళ్ళను ఇండ్లకు తోలిండ్రు. మంత్రి పొంగులేటి సారు, ఎమ్మెల్యే నాయని గారు బట్టలు పెడితే మనోళ్ళు మస్తు మురిసిపోయినరు. 55-56 లక్షల రూపాయలు ఇది ఇలా మీ ఇంటికి చేరడం శ్రావణ శుక్రవారం పూట నిజంగా కూడా నాకు చాలా అంటే చాలా. మీకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని అప్పట్లో కొందరు పైసలు గుంజిండ్రట. గాళ్ళ వివరాలు చెప్తే బాజాప్తా వసూలు చేసి ఇప్పిస్తామన్నాడు మంత్రి సారు. పింక్ కలర్ షర్ట్లు వేసుకొని సుమారు 2000-2500 మంది దగ్గర నీకిస్తా అని అందిన కాడికి తెలంగాణ వచ్చిన కొత్తలా కేసీఆర్ సార్ వచ్చి గుడిసెలు దీపిచ్చి ఇవి కట్టిన పంచక పడావు పెడితే ఈ సర్కార్ వచ్చినాక సవలతులు చేసి ఇండ్లకు తోలిందన్నట్టు. ఈ రాఖీ పండుగ సంబద్ధంగా రాఖీ కట్టించుకొని మాకు పట్ట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. 10 ఏండ్ల తర్వాత మా సొంతింటి కళ నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. వస్తుందని అనుకోలేదు, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినప్పుడు మాది పేరు రాలేదు, కానీ ఈ రోజు మా పేరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కొందరే ఇండ్లకు పోయినరు. పట్టాలు వచ్చిన వాళ్ళంతా మళ్ళో నాడు మంచి రోజు చూసుకొని పాలు వంగిస్తారట. ఇంకొందరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు కూడా నడుస్తూనే ఉంది. అవ్వవే ఇవ్వే.